ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ట్వింకిల్ త్రివాది అనే 14 ఏళ్ల అమ్మాయి ఉండేది. తనకి తలలో నుండి, కళ్ళల్లో నుండి, చేతుల్లో నుండి దానంతట అదే రక్తం వచ్చేది. గాయాల వల్ల ఏమన్నా రక్తం కారుతుందని చూస్తే రక్తం కారే ప్లేసెస్ లో అసలు గాయాలే లేవు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఆ రక్తం కారే దగ్గర నీళ్లతో కడిగేస్తే అప్పుడు ఆ ప్లేస్ నార్మల్ గానే కనబడుతుంది. సో వాళ్ళ అమ్మకి ఏమీ అర్థం కావడం లేదు. త్రివేది వాళ్ళ నాన్న రైల్వేస్ లో పనిచేసేవాడు. వాళ్ళ అమ్మ బ్యూటీ పార్లర్ లో పనిచేసి ఇంటిని వాళ్ళ నలుగురు కూతుర్ని చూసుకునేది. అందరికన్నా చిన్న అమ్మాయి త్రివాది. శరీరం నుండి రక్తం కారడం చూసిన వాళ్ళ అమ్మాయిన నందిని చాలా భయాందోళనకు చెందింది. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక తన దగ్గరలో ఉండే క్లినిక్ కి తీసుకువెళ్ళింది. త్రివాది బాడీ నుండి రక్తం ఎందుకు కారుతుందో ఆ డాక్టర్ కి అర్థం కావట్లేదు. పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్లమని సజెషన్ ఇవ్వడంతో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఏరియాలో ఉన్న ఒక పెద్ద ఆవిడ దగ్గరికి తీసుకువెళ్లారు. అప్పుడు ఆ పెద్ద ఆవిడ త్రివాదిని పరిశీలించాక వాళ్ళ అమ్మతో ఇలా అంటుంది: మీ అమ్మాయి ఒంట్లో ఉన్నది జబ్బు కాదు, ఏదో ఆత్మ దూరింది. దోమ మన రక్తాన్ని పీల్చినట్లు ఆ ఆత్మ కూడా అమ్మాయి శరీరంలోకి వెళ్లి రక్తాన్ని పీలుస్తుంది. అందుకే తన శరీరం నుండి ఈ విధంగా రక్తం వస్తుంది. అది ఆత్మ. మీరు దేవుడికి పూజలు చేస్తే ఆ ఆత్మ మీ అమ్మాయి బాడీ నుండి విడిచిపోతుంది అని ఆ పెద్ద ఆవిడ చెప్పింది. తను చెప్పింది వీళ్ళ పేరెంట్స్ బ్లైండ్ గా నమ్మేసి పూజలు చేయడం స్టార్ట్ చేశారు. కానీ రక్తం కారడం ఆగలేదు. ఆ తర్వాత చర్చి దగ్గరికి తీసుకువెళ్లారు. అక్కడ ఉన్న పాస్టర్ మీ అమ్మాయికి ఉన్నది ఏంటో నాకు అర్థం కావడం లేదు, నేను కేవలం ఆశీర్వాదం మాత్రమే ఇవ్వగలను అని చెప్పాడు. అప్పుడు వాళ్ళ అమ్మ మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళింది. డాక్టర్ 2 పాసిబిలిటీస్ చెప్పాడు. ఫస్ట్ వన్, అమ్మాయికి ఈ మెడికల్ సైన్స్ కు తెలియని ఒక రేర్ డిసీజ్ ఉండవచ్చని. రెండవది, రక్తాన్ని ఫేక్ చేయడం. ఎప్పుడైతే డాక్టర్ ఆ 2 విషయాలు చెప్పగానే వాళ్ళ అమ్మ త్రివేదిని అక్కడి నుండి తీసుకొని ఇంటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఏమైందో ఎవరికి తెలియదు. కొన్ని రోజుల తర్వాత ఒక డాక్టర్ అమ్మాయిని చూసినప్పుడు తనకు మైండ్ లో నుంచి అనిపించినవి బయటకు చెప్పాడు. అది ఏంటంటే, నాకు తెలిసి ఆ అమ్మాయి రక్తాన్ని ఫేక్ చేస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయికి అందరి ముందు ఉన్నప్పుడు రక్తం కారదు, కరెక్ట్ గా వాష్రూమ్ కి వెళ్లి వచ్చినప్పుడు రక్తం కారుతుంది. లైవ్ లో రక్తం కారడం వాళ్ళ అమ్మ తప్ప ఇప్పటి వరకు ఎవరు చూడలేదు. సో అమ్మాయి తన చేతులతో రక్తాన్ని పూసుకుంటుంది. కానీ రక్తం ఎక్కడి నుండి వస్తుందో అనే డౌట్ మీకు రావచ్చు. నేను ఎంక్వైరీ చేయగా నాకు తెలిసింది ఏంటంటే, తన శరీరం నుండి వచ్చే టైమింగ్స్ తన మెన్స్ట్రువల్ సైకిల్ కి మ్యాచ్ అవుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే, ఇలా రక్తం కారే వాళ్ళు చాలా సన్నగా అవుతారు, ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. కానీ ఈ అమ్మాయిని పరిశీలించినప్పుడు చాలా ఆరోగ్యంగా ఉంది. సో డాక్టర్ వాళ్ళ అమ్మని దూరంగా ఉంచి ఆ అమ్మాయిని నేను పర్సనల్ గా ఇంటరాక్ట్ అయ్యాను. అప్పుడు ఆ అమ్మాయి కొన్ని విషయాలు చెప్పింది. తనకి స్కూల్ అంటే ఇష్టం లేదని, తన సిస్టర్స్ తనకంటే బాగా చదివేవారని, కానీ తనకు మాత్రం చదువు మీద ఇంట్రెస్ట్ లేదని, ఇలా మరి కొన్ని విషయాలు చెప్పింది. ఒకవేళ తనకి స్కూల్ ఇష్టం లేక స్కూల్ కి తప్పించుకోవడానికి ఏదో ఒక రీజన్ కోసం వెతికి ఉండవచ్చు. సో అలా ఫేక్ గా బ్లడ్ పూసుకొని వాళ్ళ అమ్మకి చూపించి ఉంటుంది. ఆ గేమ్ ప్లే వల్ల వాళ్ళ అమ్మ స్కూల్ కి పంపించకుండా ఉంటుందని ఆ అమ్మాయి అలా ఒక ప్లాన్ వేసి ఉంటుంది. కానీ అలా బ్లడ్ పూసుకొని వాళ్ళ అమ్మకి చూపించినప్పుడు బయట ప్రజల అటెన్షన్ తెచ్చుకోవడం కోసం ఆ గేమ్ ని కంటిన్యూ చేయమని వాళ్ళ అమ్మ తన కూతురికి చెప్పి ఉంటుంది. అందువల్ల ఆ చిన్నపిల్ల బ్లడ్ పూసుకోవడం కంటిన్యూ చేసి ఉంటుంది. ఈ స్టోరీ మొత్తం విన్నాక ఫైనల్ గా ఆ అమ్మాయికి ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. యాక్చువల్లీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అమ్మ నందిని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. అది ఏంటంటే, మా అమ్మాయికి శరీరం నుండి బ్లడ్ రావడం ఆగిపోయింది, ఇక తన స్కూల్ కి ప్రశాంతంగా వెళ్తుంది. మా అమ్మాయి ఆరోగ్యం బాగైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అని చెప్పింది. ఒకవేళ నిజం బయటపడుతుందేమని భయపడి ఫైనల్ గా ఇలా నయమైపోతుందని చెప్పి ఉండవచ్చు. సో ఫేక్ ఆర్ రియల్ అనేది మీరే ఆలోచించండి. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో తెలియచేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.